తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా సాగుతోంది. మంచిర్యాల జిల్లా మందమరి ఎంపీడీఓ కార్యాలయంలో స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. చెన్నూరు మండలంలోనూ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు. కొమ్మెర, పొక్కూర్, అస్నాథ్, బీరల్లి గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థానిక తహసీల్దార్ మల్లికార్జున్తో కలిసి చీరలను పంపిణీ చేశారు నాయకులు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఎస్ఐజి సభ్యులకు యూనిఫామ్లో భాగంగా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 1,000 మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరి ఆడబిడ్డకు చీర అందజేయాలనేసి ముఖ్యంగా ముందు గ్రామాల్లో ఉన్న ఎస్ఐజి మహిళలకు, తర్వాత కొత్తగా సంఘాల్లో చేరే వారికి కూడా చీరలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు మన మండల లెవెల్లో ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మండల లెవెల్లో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా ఇందిరా మహిళా శక్తిలో యూనిఫామ్స్ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరియు యూనిఫామ్స్ కుట్టడము, క్యాంటీన్సే కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలను ముందుంచాలనే భాగంలో ఈ యూనిఫామ్స్ కూడా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వడం జరిగింది. మునుపు ప్రభుత్వం ఉన్నప్పుడు శారీలు ఇచ్చేది, కానీ యూనిఫామ్స్ కాకుండా బతుకమ్మ చీరలని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి అంగన్వాడీస్కి, ఆశా వర్కర్లకే యూనిఫామ్ కాకుండా మా స్వయం సహాయక సంఘాలకు కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చి యూనిఫామ్ లాగా అందరూ ఒకలాగా కనిపించేలాగా ఈ శారీని ఇవ్వడం జరిగింది.